జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువలిగలియే శరణం. ధనుర్మాస వ్రతంలో ఈరోజు 12వ పాసురం. ఈరోజు ఒక మహా ఐశ్వర్యవంతుని చెల్లెలైన గోపికను లేపుచున్నారు. ఆ ఐశ్వర్యం ఏమిటో చూద్దాం. ఈ గోపబాలునికి అనేకమైన లేగదూడలు గల గేదెలు ఆవులు ఉన్నాయి. అంటే వాటిని పాలు పితుకువారు లేక దూడలు వచ్చి తమ పొదుగులో మూతి పెట్టినట్లుగా తలుచుకొని పాలధారలను దూడల మీద మనసు పోడ్చే పాలధారలను స్రవిస్తున్నాయంట. అలా ఇల్లంతా పాలధారలు స్రవించటం వల్ల ఇల్లంతా బురదైపోయిందంట. అలాంటి ఐశ్వర్యవంతుడైన గోపబాలుని చెల్లెలను ఈరోజు లేపుచున్నారు. అంటే ఏమిటి ఐశ్వర్యం అంటే, ఈ గోపబాలుడు తన స్వధర్మము అంటే పాలు పితుకుటను కూడా మరచిపోయి కృష్ణుని వెంటే ఉంటూ కృష్ణుని పనులన్నీ చేయుచు కృష్ణుని తోడిదే లోకమన్నట్లుగా ఉంటున్నాడట. అదే ఐశ్వర్యము. ఆ రోజు త్రేతాయుగములో రామునితో పాటు లక్ష్మణుడు కూడా అడవికి వెళ్ళి భార్యను వదిలి అడవుల వెంట తిరిగి మళ్ళీ అయోధ్యకు చేరిన తరువాత కూడా రాముడు యవరాజ్యంను స్వీకరింపమని కోరిన వలదు అని నిరాకరించిన లక్ష్మణుని వాల్మీకి మహర్షి లక్ష్మీ సంపన్న అని అన్నారు. అంటే లక్ష్మణుడు చాలా ఐశ్వర్యవంతుడు అన్నారు. ఏమిటి లక్ష్మణుని ఐశ్వర్యం అంటే, రాముని ఎప్పుడూ విడవక ప్రతి సమయంలోనూ రాముని తోడి ఉండటమే లక్ష్మణుని యొక్క ఐశ్వర్యం. అలాంటి లక్ష్మణుని వంటి వాడట ఈనాటి గోపబాలుడు. అలాంటి గోపబాలుని చెల్లెలను ఈ రోజున లేవమ్మా అని లేపుచున్నారు. అలాగే ఈరోజు శ్రీరామచంద్రుడిని కీర్తిస్తున్నారు. పైన మంచు పడుచున్నది. మంచు పడుతుంటే నీ వాకిలి యొక్క పై కమ్మిని పట్టుకొని నిలిచి ఉన్నాము. అలాగే పాల తడి వలన కిల్లంతా బురద ఎగుడిచే కింద ఉన్న తడి ఒకటి. ఇలాంటి 3 రకాల తడుల గురించి చెప్తున్నారనమాట. సముద్రాన్ని మున్నీరు అంటారు. అంటే అందులో 3 రకాలైన తడులున్నాయి. ఒకటి అడుగు నుంచి వస్తున్న పైకి ఊపికి వస్తున్న నీరు ఒకటి, వర్షం ద్వారా కురుస్తున్న నీరు ఒకటి, ఇంకొకటి నదుల నుండి వచ్చి చేరుతున్న నీరు ఒకటి. ఇలా సముద్రంలో 3 రకాల నీళ్ళు వచ్చి చేరుతాయి కాబట్టి సముద్రాన్ని మున్నీరు అంటున్నారు. అలాగే ఈనాటి ఈ ఐశ్వర్యవంతుని చెల్లెళ్ళు కూడా ఆ విషయం తలుచుకుంటున్నారు. అంటే ఇక్కడ ఏం తడులు ఉన్నాయి? పైన పడుతున్న మంచు తడి, కింద బురద గుడిచే వచ్చిన తడి, మధ్యలో ఈ భగవద్ గోపికలందరూ ఉండటం వల్ల ఈ భగవత్ సమూహం మధ్య నడుస్తున్న ప్రేమ అనే తడి ఒకటి. ఇలాంటి 3 తడుల గురించి చెప్తున్నారు. అంటే ఈ 3 తడులు ఏమిటి అన్నమాట. ఒకటి ఆళ్వార్ల శ్రీ సూక్తులు, 2 ఆచార్యుల యొక్క ప్రేమ, 3 ఆ భగవద్భక్తుల మధ్య ఉన్న సంశ్లేషము ఉన్న ప్రేమ అన్నమాట. ఇలాంటి 3 రకాలైన తడుల గురించి ఈరోజు చెప్పుచున్నారు. లేచిరావమ్మ, లంకాధిపతి అయిన రావణుని సంహరించిన శ్రీరాముని నామములను మేము పాడుచుండగా నీవు ఇంకనూ పరుండి ఉండుట తగదు, త్వరగా లేచిరామ్మ అని లేపుచున్నారు. అంటే లంకాధిపతి అయిన రావణుని సంహరించిన శ్రీరామచంద్రుడిని కొలుస్తున్నారు. అంటే రాముడు ఎలాగంటే, రావణుడు యుద్ధరంగంలో రథమును కోల్పోయి బాణములన్నీ విరిగిపోయి భూమిలోకి రథము కృంగిపోయి ఇలా శ్రీరామునికి ఓడింపబడితే సంహరించకుండా రేపు వెళ్ళి మంచి రథముతో మరలా వచ్చి యుద్ధము చెయ్యని వదిలివేశాడట. అదే శ్రీకృష్ణుడైతే శత్రువుల్ని అస్సలు ఉపేక్షించడు. శత్రువు కనిపించిన వెంటనే వారిని సంహరించడమే. అలా ఎంతమందిని సంహరించాడు కన్నయ్య తన మీదకి వచ్చిన వాళ్ళని. పూతనేమిటి, శకటాసురుడు, కేసి, ఇలా ఎంతోమంది శత్రువులను వెంటనే సంహరించేస్తాడట.
అలా అని చెప్పుచున్నారు ఈరోజు. అలాంటి గోపికను లేచి రావమ్మా అని లేపుచున్నారు. అందుకే ఈరోజు ఇటువైపు శ్రీరాముణ్ణి, ఇటువైపు శ్రీకృష్ణుడిని, గోవుల్ని అలంకరించామన్నమాట. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిగళియే శరణం.